ఓకేనా? ఓకే. ఓకే. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, ప్రత్యేకంగా రైతాంగ ప్రజానీకానికి, రైతు కూలీలకు నమస్కారాలు. ముందస్తుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండుగను కూడా సంతోషంగా చేసుకోలేనటువంటి ఒక దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది రైతాంగానికి, ప్రజలకు. ఆనాడు అధికారంలోకి రావడం కోసం అలవిగాని హామీలతో ఓట్ల కోసం ప్రజలను పెద్ద ఎత్తున కాకాబట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను మర్చి ఇప్పుడేమో ధోకాకు పాల్పడుతున్నది. అప్పుడు కాకా, ఇప్పుడు ధోకా. ఇది కాంగ్రెస్ నీతి. మొత్తానికి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి తీసుకున్నప్పుడు ఒక పథకం ప్రకారం వ్యవసాయాన్ని కుదేలు చేసేటువంటి దానికి పూనుకున్నదా అనిపిస్తున్నది. ఈ అనుమానం కలగక మానదు వాళ్ళ చర్యలు చూస్తూ ఉంటే. ఎందుకంటే మొన్నటిదాకానేమో డిజిటల్ సర్వే, లేకుంటే ఐటీ, లేకుంటే ఎంప్లాయీసు, నానా కొరీలు ఇవన్నీ పెట్టి అన్నీ పరిశీలన చేసి ఇస్తాం, గుట్టల గట్లకి ఇవ్వము, వ్యవసాయం అయ్యే భూములకి ఇస్తామని రకరకాల ప్రచారాలు చేస్తూ వచ్చి మొన్న లేదు, మళ్ళీ ఏ షరతులు లేకుండానే ఇస్తాం అంటూనే మళ్ళా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల మీద భారం పెట్టి వ్యవసాయం జరుగుతున్నటువంటి భూములకే ఇవ్వాలని చెప్పి, రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు. మంచిదే. కలెక్టర్లు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వివరాలు తీసుకొని చేస్తే దానికి ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ఎందుకు శంకించవలసి వస్తుంది? వాళ్ళ ఆచరణను బట్టి. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల సాగునీటి ప్రణాళికను విడుదల చేసింది యాసంగికి సంబంధించి. ఆ సాగునీటి ప్రణాళికలో ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయని చెప్తూ ఇన్ని ఇస్తాము, ఇన్ని ఇవ్వలేము అని చెప్పి చేతులు ఎత్తేస్తూ సాగునీటి ప్రణాళికను విడుదల చేసి మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి? సాగు అయితేనే రైతు భరోసా వస్తుందని చెప్తాం. మంచిదే. సాగు ఎప్పుడవుతుందండి? యాసంగిలా నీళ్ళు ఇస్తే అవుతుంది. మరి మీరు సగానికి సగం కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ఆయకట్టుకు సగానికి సగం మీరు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితే లేదు. సగం కాదు, చేతులు ఎత్తేసినారు ఇవ్వలేమని చెప్పి. కృష్ణా బేసిన్లో ఉండేటువంటి రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేమనేటువంటిది. అదేవిధంగా గోదావరి బేసిన్లో కూడా అసమగ్రంగా ఉంది. అంటే నీళ్ళే ప్రభుత్వం ఇవ్వడానికి పూనుకోనప్పుడు రైతులు వ్యవసాయం ఎట్లా చేస్తారు యాసంగిలా? అంటే ఉన్న కొద్దిపాటి బోర్లతోనో, వాళ్ళకు ఉన్న కొద్దిపాటి వనరులతో రైతుకు 5-6 ఎకరాలు వారేది ఉన్నా కూడా మీరు నీళ్ళు ఇవ్వని కారణంగా అతను బోర్ మీదనో ఇంకా దేని మీదనో ఆధారపడి 6 ఎకరమో చేసుకుంటే మీరు అంతకే ఇస్తారా రైతు బంధు, రైతు భరోసా? నీళ్ళు ఇవ్వకపోవడం మీ పొరపాట, రైతు పొరపాట? వాన పడని పడకపోని, కరువు రాని కాలం కానీ వ్యవసాయదారుడు నిత్యం పొలంలో పడి కష్టం చేస్తుంటాడు, తాపత్రయపడుతుంటాడు. ఇవాళ కాకపోతే రేపు పడుతుంది వాన అనుకుంటాడు, కాలం ఇప్పుడు కాకపోతే రేపు అవుతుంది అనుకుంటాడు, పంట పోతే మళ్ళీ పంట రాదా అనే ఆశతో జీవిస్తుంటాడు. రైతు అనేవాడు నిత్య ఆశాజీవి. నిత్యం తన చెమటను, రక్తాన్ని దారపోసి పంటలు పండించేటువంటి రైతు. ఈ రైతుకు ఇన్ని రకాల కొరీలు, ఇన్ని రకాల మడతలు పెట్టి మీరు సాయం చేయదలుచుకున్నారు. అందువల్లనే సాగునీళ్ళు లేకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది? పంటలు వేయరు రైతులు. పంటలు వేయకపోతే ఏమవుతుంది? నువ్వు పంట వేయలేదు కాబట్టి రైతు భరోసా నీకు రాదని లెక్కకు వస్తుంది. పంట వేయలేదు కాబట్టి నీకు బోనస్ కూడా రాదు. పంట పండలేదు కాబట్టి బోనస్ కూడా రాదు. ఇక వేరే పంటలకు కూడా ఇంకా వేరే పంటలు వేసుకునే దిక్కుండదు కాబట్టి మద్దతు ధర యొక్క అంశం కూడా రాదు తెర మీదకి. ఎందుకంటే ప్రభుత్వము అధికారంలోకి వచ్చే కంటే ముందు చెప్పిన మాట ఏంది? చాలా కరాఖండిగా చాలా చెప్పిండ్రు. ఒక్కొక్కటి అన్ని మళ్ళీ నేను మాట్లాడతాను. పంటలకు సంబంధించి ఏం చెప్పిండ్రు? మొన్నటికి మొన్న ఇన్ని పంటలు పండడం